ఎలక్ట్రానిక్ వెహికల్స్కి గుడ్ న్యూస్ అండి. ఎలక్ట్రానిక్ బైక్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ కార్లకు కానివ్వండి, ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారు. ఎలక్ట్రికల్ రోడ్లు వచ్చేస్తున్నాయట. ఇప్పుడే మనం కొత్తగా వింటున్నాం ఈ పదం. ఎలక్ట్రికల్ రోడ్లు అంటే ఏంటి, దేనికి ఉపయోగపడతాయనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనకు మట్టి రోడ్లు, కంకర రోడ్లు, తార్ రోడ్లు, సిమెంట్ రోడ్ల గురించి తెలుసు, నిత్యం చూస్తూనే ఉంటాం కూడా, ప్రయాణిస్తుంటాం వాటి మీద. కానీ ఇప్పుడు ఎలక్ట్రికల్ రోడ్లు రాబోతున్నాయంటూ ఒక అప్డేట్ ఇచ్చారండి. మీరు విన్నది నిజమేనండి. ఎలక్ట్రికల్ రోడ్ అనేది విషయం మనం కొత్తగా ఈ పదాన్ని వింటున్నాం. ఎలక్ట్రికల్ రోడ్లు అనేది భవిష్యత్తు రవాణా వ్యవస్థలో ఈ విప్లవాత్మకమైన మార్పులకు స్వీడన్ దేశం అయితే శ్రీకారం చుట్టింది. మన ఇండియాలో కాదు, ప్రస్తుతానికి స్వీడన్ అనే దేశం ఈ యొక్క కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రికల్ వాహనాన్ని నడుపుతూ ఛార్జింగ్ చేసుకునేందుకు వీలుగా ఈ రోడ్లను నిర్మించనుందని చెప్తున్నారు. రోజు రోజుకు ఎలక్ట్రికల్ వాహనాలకు డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్రోలు, డీజిల్ వాహనాల కంటే చాలా తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. వీటిలో దాదాపు ఎలాంటి కాలుష్యరహితమైనటువంటి ఉండవు. మోటార్ ఉంటుంది, దీంతో కాలుష్యం సమస్య అయితే ఉండదు. ఈ కారణంగానే ప్రపంచంలో చాలా దేశాలు ఈవీలకి మొగ్గు చూపుతూ ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాక భవిష్యత్తులో ఎలక్ట్రికల్ వాహనాలదే హవా కొనసాగుతుందనే విషయం మన అందరికీ అర్థమైతే ఉంది. అయితే ఈవీలకు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఛార్జింగ్ చేయడం అనే సమస్య. ఈ నేపథ్యంలోనే స్వీడన్ ప్రపంచంలోనే మొట్టమొదటి శాశ్వత విద్యుత్తీకరించబడిన రహదారిని నిర్మిస్తూ ఉందట. ఇది ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలను రీఛార్జ్ చేస్తుంది అని చెప్తున్నారు. దీంతో ఛార్జింగ్ కోసం పదే ఆగాల్సిన అవసరం ఉండదు. ఇక రహదారిని 2025 నాటికి నిర్మించాలని భావిస్తూ ఉన్నారు. స్వీడన్లో 2045 నాటికి నికర సున్నా అంటే కాలుష్యాలను నిషేధించాలనే లక్ష్యంతో ఈ ఎలక్ట్రికల్ రోడ్లను ముందడుగు వేసిందట. ఇక వీటి నిర్మాణంలో సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉంది. ఇందులో భాగంగా కండక్టివ్ రైల్స్, ఇండక్టివ్ కాయిల్స్తో 3000 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మిస్తూ ఉంది. ఈ రహదారిలో రోడ్లు ఉపరితలంపై విద్యుత్ కండక్టర్లు ఉంటాయి. ఇవి వాహక పికప్ ద్వారా కనెక్ట్ అవుతాయి. ఈ పద్ధతిలో వాహనం ప్రయాణించేటప్పుడు విద్యుత్తుని తీసుకుని ఛార్జింగ్ జరుగుతుంది. ఈ ఎలక్ట్రికల్ రోడ్లు విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాలకు పండుగే అంటున్నారు. అలాగే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ఖర్చుల నుంచి కూడా బిగ్ రిలీఫ్ తగ్గుతుంది అంటున్నారండి. ఏది ఏమైనా ఎలక్ట్రికల్ రోడ్లు అనే పదం మనం ఇప్పుడు కొత్తగా వింటున్నాం. చూద్దాం ముందు టెక్నాలజీ ఎలా పొంతలు తొక్కుతుందో.